థ్యాంక్ యూ సో మచ్. ఒక కండిషన్, థ్యాంక్ యూ. ఒక కండిషన్, సీట్లలోకి వెళ్ళి ఎవరు లేవద్దు. లేస్తే ఆ మైక్ మీ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ సెషన్ అయితే ఉంటుందో అది కంటిన్యూ చేయాలి. అది కండిషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి గాడ్, మన గురువు మనందరినీ ఒక మార్గంలో మిలీనియర్స్ని చేయడానికి, నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించే ఒక వేలో తీసుకుపోతున్నటువంటి మన విజయరాజ్ సార్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిన్నటి ఆలోచనలే ఈరోజు మీరు, నిన్నటి వరకున్న ఆలోచనలే ఈరోజు మీరు, ఈరోజు మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తు. ఈ కొటేషన్ ఎంతమందికి అయితే అర్థమవుతుందో, కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారుతుంది. ఒకరోజు మీ ఇంట్లో టీవీ లేదు, టీవీ కావాలి, టీవీ తెచ్చుకోవాలని ఆలోచన చేసిన తర్వాత మీ ఇంట్లోకి టీవీ వచ్చింది. ఏ సార్నో? ఒకరోజు మీ దగ్గర స్మార్ట్ మొబైల్ లేదు, స్మార్ట్ మొబైల్ కావాలి అని అనుకొని ఆలోచించిన తర్వాత మీ జీవితంలోకి స్మార్ట్ మొబైల్ వచ్చింది. ఏ సార్నో? ఏదైతే కావాలని మనం ఆలోచిస్తున్నామో ఆలోచించిన తర్వాత అది మన జీవితంలోకి వస్తుంది. కరెక్టేనా? మరి ఈరోజు మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తు. అంటే మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? ఒకరోజు నేను ఇదే విజయవాడలో వేదిక, బెంజ్ సర్కిల్ వేదిక హాల్ అని ఇక్కడ ఉంటుంది పక్కన, ఇప్పుడు అది తీసేసిండ్రు. అక్కడ మూలకు కూర్చొని ఆ రోజు ఒక ఆలోచన చేసిన. బూట్ క్యాంప్లో లీడర్స్ అందరు అక్కడి నుంచి ఇక్కడికి నడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళకు క్లాప్స్, విజిల్స్ వస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ స్పీకర్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఆ రోజు అనిపించింది, ఒక ఆలోచన చేసిన, నేను కూడా ఒకరోజు ఈ విధంగా నడుస్తూ పోతే నా క్లాప్స్ వస్తాయని నేను ఆలోచిస్తేనే నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నా. మై డియర్ లీడర్స్, మీరు ఆలోచన చేయండి. ఎవరైతే బలంగా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీరే ఇలాంటి ఒక బూట్ క్యాంపుని చేసే ఒక లీడర్షిప్ మీ లోపల వస్తుంది. మీరే ఒక లీడర్ అవుతారు. మీ అండర్లోనే ఇలాంటి బూట్ క్యాంప్ చేయొచ్చు. చేద్దాం, ఆలోచన చేస్తారా? థ్యాంక్ యూ. మా టీం గోల్ 2025 వరకు 1000 మందిని కారచువర్స్ని తయారు చేయాలా, 1000 మందిని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తులని తయారు చేయాలని ఒక గోల్తో మా టీం వెళ్తుంది. థ్యాంక్ యూ. ఎవరు? దేవుడు కదా, శ్రీరామచంద్రుడు కదా. శ్రీరామచంద్రుడు దేవుడు. అసలు శ్రీరామచంద్రుడు దేవుడు ఎలా అయింది? వాస్తవానికి ఒక రాజు కొడుకు కదా, ఒక మహారాజు కొడుకు కదా. అయోధ్యకి రాజు అయి ఉండేది. ఎసార్నో? అయోధ్యకి రాజు అయి ఉండేది. యువరాజు పట్టాభిషేకం జరిగితే అయోధ్యకి రాజు మాత్రమే కావడానికి అర్హత ఉన్నటువంటి ఒక వ్యక్తి. బట్ దేవుడు ఎట్లా అయింది? ఆయనని దేవుణ్ణి చేసింది ఒక యాత్ర. ఎసార్నో? ఎప్పుడైతే దశరథ మహారాజు రామునికి యువరాజ పట్టాభిషేకం రేపు చేద్దామని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ వచ్చింది, మందర. ఏసార్నో? ఒక క్యారెక్టర్ వచ్చింది. కైకేయి దగ్గరికి వెళ్ళి, దశరథ మహారాజు నీకు 2 వరాలు ఇచ్చిండు, ఈ వరాలను నువ్వు ఈ టైంలో కోరుకో, నీ కొడుకుని కదా రాజుని చేయాలా, నువ్వు రాముని రాజు చేస్తే నువ్వెట్లా సంతోషపడుతున్నావు అని చెప్పేసి మందర పోయి కైకేయి దగ్గర చెప్తుంది. ఇది అందరికి తెలుసు. చేశారనో? బట్ మందర వెళ్ళి కైకేయికి చెప్పకపోతే రాముడు వనవాసం వెళ్తుండేనా? గుడ్ మార్నింగ్. రాముడు వనవాసం వెళ్ళేదా? నో. వనవాసంలో సీత అపహరణ జరిగేదా?
నో, కరెక్టేనా? రామునికి హనుమంతుడు కలిసేదా? నో. వాలిని చంపే అవకాశం దొరికేదా? రావణుని చంపే అవకాశం దొరికేదా? ఎప్పుడైతే వీళ్ళందరినీ కలుస్తూ ప్రయాణం సాగిందో, ఒక యాత్ర సాగిందో, తిరిగి వచ్చేసరికల్లా యువరాజుగా ఉన్న రాముడు దేవుడుగా మారిండు. మన నిజ జీవితంలో కూడా మనం ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఇలాంటి మందరలు, ఇలాంటి కైకేయులు వస్తేనే మన జీవితం రిచ్గా మారుతుంది. బిజినెస్ స్టార్ట్ చేసినాం, విమర్శలు, ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు వచ్చినప్పుడు మనం కేవలం ఆ వ్యక్తులను తిట్టుకుంటున్నాం. ఎసార్నో, ఆ వ్యక్తి వస్తే నువ్వు వెస్టిజ్లో 10 లక్షల రూపాయలు సంపాదించచ్చేమో, అందుకే వాళ్ళు మందరలాగా వచ్చి మిమ్మల్ని చెడగొడుతున్నారు. ఎసార్నో, మీకేదైనా విమర్శ కానీ, మీకేదైనా ఇంకోటి ఏదైనా కానీ మీకు అడ్డంకులు అనిపించినప్పుడు మందర వచ్చింది, కైకేయి వచ్చింది నా జీవితంలోకి. ఎస్, నన్ను లీడర్గా గుర్తించడానికి నాకు ఇది ఒక అవకాశం. నా ప్రయాణం రామునిలాగా సాగబోతుంది అని అనుకోవాలి. అనుకుంటారా? ఓకే, నా పేరు దత్తు. మాది ఆదిలాబాద్ దగ్గర జమ్దాపూర్ అనే ఒక విలేజ్. నేను ఒక ఇస్త్రీ చేసే పర్సన్, చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్. ఒక ఇస్త్రీ చేసే పర్సన్ ఆలోచనలు ఎలా ఉంటాయి? రోజుకు ఒక 200 రూపాయలు వస్తే చాలు, ఒక 300 రూపాయలు వస్తే చాలు అని ఒక ఆలోచనతో బతుకుతారు. ఏసారినో, అలాంటి ఒక పర్సన్ ఒక మామూలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి అసలు చదువు అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చదువుతుందో తెలియదు, ఈ బిఏడు డిఏడు అసలు ఆ ఎడ్యుకేషన్ గురించి అసలు నాకు తెలియదు. ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా బోర్, చదవడం అంటే చాలా బోర్, చాలా పూర్. బట్ ఆ టైంలో, ఇస్త్రీ చేస్తున్నటువంటి ఒక టైంలో నేను ఈ వ్యక్తికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే నేను ఆ వ్యక్తిని ఏమనుకుంటున్నా అంటే, నా ద్వారా ఈయనకేదో లాభం దొరుకుతుంది, అందుకే నాకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకునేది. బట్ ఇప్పుడు నేను క్షమించమని వేడుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ రామ్మోహన్ సార్కి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వెస్టిజ్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. 2017 సెప్టెంబర్లో ఈ అవకాశం నా ముందుకు వచ్చింది. ఎంతమంది ఈ అవకాశాన్ని డైరెక్ట్గా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయమంటే ఎవ్వరూ లేపరు. ఫస్ట్ టైం ఆప్షన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఎన్నోసార్లు ఫోన్ చేసి వచ్చిండ్రు, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ టైం హాల్కి వచ్చిండొచ్చు మీరు మీటింగ్కి, కానీ ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటారు. నో, చాలా తక్కువ మంది, 0.1% పీపుల్ మాత్రమే ఉంటారు ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేసినటువంటి పర్సన్స్. బట్ నేను సేమ్ మీలాగానే ఎన్నోసార్లు కాల్ చేస్తే రిజెక్ట్ చేసినటువంటి పర్సన్నే. బట్ ఒకరోజు వచ్చి పెన్ను పేపర్తో ఒక ప్లాన్ విన్నా, నాకేం అర్థం కాలేదు. ప్రోడక్ట్స్ గురించి అర్థమైంది, హెల్త్ వస్తుంది అనుకున్నా, డబ్బులు వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. చాలా వ్యాపారాలు చేసి మార్కెట్లో నేను ఫెయిల్ అయి ఉన్నా. చాలా పూర్ ఫ్యామిలీ, అమ్మా నాన్న సంపాదించింది, తాతల ఆస్తి కానీ ఎలాంటివి లేవు. కానీ ఒకటే కోరిక, ఎవరి కింద జాబ్ చేయొద్దు, ఏదైనా నా సొంతగా చేయాలా. అందుకే నేను ఇస్త్రీ షాప్ పెట్టుకున్నా. ఆ ఉన్నటువంటి ఆలోచనతో నేను ఏం చేసినంటే, ఒక పౌల్ట్రీ ఫామ్ వేసిన, డబ్బులు అప్పు తీసుకొచ్చి ఫెయిల్ అయింది. గోట్ ఫామ్ వేసిన, ఫెయిల్ అయింది. డైరీ ఫామ్ వేసిన, ఫెయిల్ అయింది. ప్రైవేట్ షీట్స్ నడిపించిన, డబ్బులు అవుట్ స్టాండింగ్లో. ఇప్పటికి కూడా జనాలు నన్ను చూస్తే కిందికి మొక్క మోసి వెళ్ళిపోతారు చాలామంది. నేను మార్కెట్లో తిరుగుతున్నప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు చాలామంది. 12 లక్షల వరకు బయట ఉంది. చిట్స్ నడిపించిన, ప్రైవేట్ ఫైనాన్స్ నడిపించిన, అట్లా ఓవరాల్గా 35 లక్షల అప్పు ఉంది. అప్పుడు ఈ బిజినెస్ గురించి నా ముందరికి వస్తే ఇది కూడా అలాంటిదని అనుకుంటామా లేదా? నో, అలా లైట్ తీసుకొని నేను రిజెక్ట్ చేస్తున్నా. కానీ జనవరి 19,
21/2018 నా జీవితాన్ని మార్చేసింది అదే బూట్ క్యాంప్ ఇన్ విజయవాడ. మీరు రాసుకొని పెట్టుకోండి, ఈ 3 రోజులు ఎవరైతే వచ్చిండ్రో 7, 8, 9 జూన్ 2024 ఇంటికి వెళ్ళిన తర్వాత గోడ మీద రాసుకోండి. మీరు మీ పిల్లలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, బూట్ క్యాంప్ మీ జీవితాన్ని మార్చింది అని. ఎంతోమంది జనాలకు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నేను ఇలాంటి ఒక బూట్ క్యాంప్లో కూర్చొని విని మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళే సంపాదించినప్పుడు నేనెందుకు సంపాదించలేననే ఒక నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. వెళ్ళిన తర్వాత ఇంకో మాసు మందికి కలుస్తూనే వెళ్ళిన. ఏమవుతుంది కలుస్తూ పోతే చెప్పంగానే వస్తారా జనాలు? రారు. 35 లక్షల అప్పు ఉంది, వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. 35 lakhs to 60 lakhs అయింది అప్పు. ఎంత అయింది? 60 లక్షల అప్పు. ఈ బిజినెస్లో డబ్బులు వస్తాయని నమ్మకం కలిగింది. ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్న పడితే అందులో పోతావు, ఏది పడితే అది తీసుకొస్తావు ఇంటికి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఎంతమందికి ఫ్యామిలీ రిజెక్షన్స్ ఉన్నాయి? మీకు ఫ్యామిలీ రిజెక్షన్స్ ఉంటే రేపు ఇక్కడ మీరు స్పీకర్ అయినట్టే, మీకు స్పీకర్ అయినట్టే. నో ప్రాబ్లం. ఫ్యామిలీ నుంచి రిజెక్షన్ కాని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ బిజినెస్లో. తర్వాత మా మిస్సెస్ని ఇలాంటి ఒక ట్రైనింగ్కి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆమె కూడా అర్థమైంది డబ్బులు వస్తాయని చెప్పేసి. మెల్లమెల్లగా సపోర్ట్ అనేది దొరికింది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. ఎందుకంటే నేను అప్పులలో ఉన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నేను డబ్బులు అప్పు అడుగుతానేమో అన్న ఒక ఉద్దేశంతో నా ఫోన్లు లేపడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోవడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోయేది, ఎవరు కూడా నా ముందర వచ్చి నిల్చునేది కాదు. బట్ ఒకటే, వెస్టీజ్లో నేను సక్సెస్ అవుతా అనే ఒక నమ్మకం నాకు బలంగా ఉంది. ఎవ్వరు నా మాట విన్నా వినకపోయినా నేను నా గోల్ రీచ్ అవుతా, నా అప్పులన్నీ తీర్చేసుకునే ఒక అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఈ బిజినెస్ని ఒకటే వేలో చేసుకుంటూ వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 60 లక్షల అప్పు తీరిపోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అప్పులు ఉన్నాయని మనకు చాలామంది చెప్తూ ఉంటారు. వెస్టీజ్ బిజినెస్ మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు 5 లక్షల అప్పు ఉంది, అప్పు అయిపోయిన తర్వాత నేను వెస్టీజ్లోకి వస్తా అంటారు చాలామంది. జీవితంలో మీ అప్పు తీరదు, మీరు వెస్టీజ్లోకి రారు, అవకాశం లేదు. మీకు 1 కోటి రూపాయల అప్పు ఉందా? ఫస్ట్ వెస్టీజ్ టేకప్ చేయండి. 1 కోటి రూపాయల అప్పు ఉన్నా సరే వెస్టీజ్ టేకప్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీకు ఒక అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడడానికి స్టేజ్ మీద వచ్చిన. వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్లో డబ్బు ఎట్లొస్తుంది? చాలామందికి డౌట్ ఉంటుంది. సార్ చెక్స్ నాకు లాస్ట్ మంత్ 10,000 వచ్చింది, ఈ మంత్ 2,000 వచ్చింది, ఇంకా నేను ఈ బిజినెస్లో ఉండా అని చెప్పి మన డౌన్ లైన్స్ మాట్లాడుతూ ఉంటారు. డిసప్పాయింట్ అవుతారు. డోర్ వేసుకుంటే మళ్ళీ అది ఇయర్గా లాకేస్తారు లోపల నుంచి. రైట్, అది మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మా ఫ్యామిలీ, నా భార్య, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ బేబీ అక్కడ ఉంది, థ్యాంక్ యూ. అండ్ మై సన్. బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మంత్ నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 621 రూపాయలు. 2017లో ఈ బిజినెస్ అవకాశం వచ్చినప్పుడు నన్ను పిలిచిన వాళ్ళ కోసం వెళ్ళి నేను ఒక 10,000 రూపాయల ఐటమ్ కొనుక్కుంటే నాకు వచ్చినటువంటి బోనస్ అది. అందరికీ కూడా ఫస్ట్ మంత్ 200, 350 రూపాయలు వచ్చినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, జనాలకి వెళ్ళి చెప్పేటప్పుడు మీకు డబ్బులు రాలేదని చాలా ఫీల్ అయిపోయి చెప్పడానికే వెళ్ళరు ముందుకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 రూపాయలు వస్తే 40 రూపాయల గురించే మాట్లాడండి. నేను కొనుక్కుంటే 40 రూపాయలు వచ్చినాయి, ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, సంవత్సరం తర్వాత నాకు 50,000 వస్తాయి, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఫస్ట్ నేను నీ దగ్గరికే వచ్చిన. ఆల్రెడీ జాయిన్ అయి పని చేస్తున్న వాళ్ళకి ఇంత వచ్చిందని చెప్పి చూపెట్టండి. మీకు 40 వస్తే 40 చూపెట్టండి. నిజాయితీగా ఉండండి బిజినెస్లో. 621 రూపాయలు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 1,103 రూపాయలు, థర్డ్ మంత్ 14,963. చూద్దాం చప్పట్లు మళ్ళీ వస్తాయో లేవో చూద్దాం, ముందు చూద్దాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 10,000 పీవీ బ్రోంజు డైరెక్టర్కి. ఇప్పుడు ఎంత పరేషాన్ అవుతున్నాం. 5,500కే నాతోటి కాదు సార్, పరేషాన్.
ఈ 5,500 డబల్ పీవీ ఆఫర్, అబ్బా అబ్బా అబ్బా, అది కూడా కాదు. 10,000 పీవీ, బ్రాంచెస్ లేవు, ప్రోడక్ట్స్ లేవు. మేము ఏ ట్రైనింగ్కి రావాలన్నా విజయవాడకు వచ్చేటప్పుడు ఆదిలాబాద్ నుంచి, ఈరోజు ట్రైనింగ్స్ అన్నీ మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మాతోటి కాదు సార్, ఇది కాదు మాతోటి. 2 నెలల బ్రోంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 16,992 రూపాయలు. సిల్వర్ డైరెక్టర్ చూడండి అక్కడ, ట్రావెల్ ఫండ్ చూడండి. నెక్స్ట్ 7,637 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 17,000 తీసుకున్న తర్వాత 7,000 రూపాయలు రాగానే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. టీం అంతా పోతున్నది, ఇక వాళ్ళు వస్తలేరు, వాళ్ళు ఉండరు, అయిపోయింది. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఇది బిజినెస్, జాబ్ కాదు. కొంచెం వెయిట్ చేయండి. ఇన్కమ్ అనేది అప్ డౌన్స్ అవుతూ ఉంటుంది. నేను టోటల్గా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన కాడికి వెళ్ళి ప్రతి ఒక్క నెల చెక్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నా. ఈరోజు ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క లీడర్ ఈ అప్ అండ్ డౌన్స్ని ఆల్రెడీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిండ్రు, మీకేం కొత్త కాదు. నెక్స్ట్ 4,462 రూపాయలు. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీ నుంచిగా ఫోర్స్ అవుతుంది, ఫోర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఇస్తలేడు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తారు. నో, మీరు స్ట్రాంగ్ ఉండండి. ఫస్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్కు తెలియదు. ఒక ప్లాన్ చేయండి, ఒక ట్రైనింగ్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. అప్పటి వరకు సెట్ కాదు, ఏ విధంగానైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టండి. 5,800 ప్రతి ఇన్కమ్ మీరు చూడొచ్చు. 7,800 జూలై ఇక్కడ స్టార్ అవ్వడం జరిగింది. జూలై నెలలో స్టార్ అయినా, ఆగస్టు మంత్లో స్టార్ అవ్వడం జరిగింది. 9,800. ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, స్టార్ అయినప్పుడు కొంతమందికి ఎల్ఓబి లేక ఇన్కమ్ వచ్చినప్పుడు 9,000, 8,000, 7,000 వస్తుంది. డబల్ పీవీలో 6,000 వస్తుంది. డబల్ పీవీలో స్టార్ అయితే 6,000 వస్తుంది స్టార్కి. అర్థమవుతుందా? ఇక ఫీల్ అవుతారు, నాకు ఇన్కమ్ రాలే, నాకు 7,000 వచ్చింది, నాకు 6,000 వచ్చింది. జనాలకు చెప్పడానికి భయపడతారు. నో, మీకు ఎంత వచ్చిందో అంత చెప్పండి. ఇక్కడ టైటిల్ మీద ఇన్కమ్ రాదు, ఎల్ఓబి మీద ఇన్కమ్ వస్తుంది. సార్ నో, కానీ నీకు అప్పుడు టైటిల్ పెద్దది కదా, నువ్వు ఫోకస్ టైటిల్ మీద చేయి. టీంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజమే చెప్పు, టైటిల్ మీద ఫోకస్ చేసి బాగా మాట్లాడు. నేను స్టార్ అయినా, మీ టీంలో దేన్ని ఫోకస్ చేస్తే మీకు టీం స్పీడ్ గ్రోత్ అవుతుంది అనే దాని మీద చెప్పాలి తప్ప డిసప్పాయింట్ అవ్వద్దు. 9,400 సెప్టెంబర్. అక్టోబర్ 8,661 రూపాయి. మై డియర్ లీడర్స్, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎంత పిండి తీసుకుంటే అంతే రొట్టె వస్తుంది. సార్ నో, ఎంత పిండి తీసుకుంటే అంతే రొట్టె వస్తుంది. పిండికి ఇంత తీసుకొని ఇంత పెద్ద రొట్టె రాలేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. నెలంతా నువ్వేం పని చేస్తున్నావు, ఎంత పీవీ వచ్చింది, దాని మీదకి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది తప్ప నువ్వు స్టార్ అయినావు కదా, నువ్వు క్రౌన్ అయినావు కదా అని చెప్పేసి 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో రాదు. నవంబర్ 19,411 రూపాయలు. డిసెంబర్ 15,142 రూపాయలు. ఇది టోటల్ 1 ఇయర్ ఇన్కమ్. ఈ 1 ఇయర్ ఇన్కంలో ఎక్స్పెన్సెస్ చూస్తే 50,000 అయింది. బాధపడుతూ ఉంటారు మనోళ్ళు. బూట్ క్యాంప్కి రమ్మంటే 2,000 సార్, గాడు ఉన్నది విజయవాడలా, మీ ఇంటికైనా పెడతారు ఇక బూట్ క్యాంప్ని. చెప్పుల్ని లీడర్స్కి, మా ఇంటికే అందరు, గౌతమ్ బాలి సార్ని కూడా మన ఇంటికే పిలుచుకుందాం. ఆలోచించుండి బాస్, నీ డౌన్లైన్ ఏది మాట్లాడితే నువ్వు అది మాట్లాడకు. నీ మైండ్లో ఏముంది ఫస్ట్, నీ మైండ్లో ఉన్నది నీ డౌన్లైన్కి చెప్పు తప్ప నీ డౌన్లైన్ చెప్పింది అప్లైన్కి చెప్తారు. సార్ బాగా డబ్బులు అవుతున్నాయి సార్, నేను ఆడికి రాను సార్, నేను ఈడికి రాను సార్. మనందరం వచ్చినాం ఓకే, బట్ మన మైండ్ ప్రకారం వెళ్ళాలి. కానీ మనం వాళ్ళ మైండ్ని తీసుకొని మన మైండ్ని చెడగొట్టుకోవద్దు. నువ్వు డిసైడ్ అయితే నీ టీంలో వచ్చే వాళ్ళు డిసైడ్ అవుతారు. అందరు రావాలని కండిషన్ లేదు. ఎక్కడైనా ట్రైనింగ్ ఉందంటే నువ్వు డిసైడ్ అయిపో, నువ్వు డిసైడ్ అయితే చాలు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను డిసైడ్ కాను, నా టీంలో 4 వస్తే అప్పుడు చూస్తా సార్. నా టీంలో ఫస్ట్ 4 అయితే బుక్ కానీ టికెట్లు, నీ టీంలో ఎప్పుడు బుక్ అయితే నువ్వు రాంది. క్లారిటీగా ఉండండి, డిసిజన్ మీరు స్ట్రాంగ్గా తీసుకోండి. ఫస్ట్ మంత్ టోటల్ చేస్తే ఫస్ట్ మంత్లో ఫారెన్ ట్రిప్ అచీవ్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఫారెన్ ట్రిప్ అచీవ్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఒక కార్ అచీవ్ అయినా, అదే ఇస్త్రీ పని చేస్తే కార్ వచ్చేదా, ఫారెన్ ట్రిప్ వచ్చేదా? ఫస్ట్ ఇయర్లో టోటల్ ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 1,21,533 రూపాయలు వచ్చింది.
అదృష్టం ఏంటంటే మన గాడ్ నాకు ఆ రోజు నుంచే పరిచయం విజయరాజ్ సార్. అప్పటిదాకా నాకు తెలియదు విజయరాజ్ సార్, తెలియదు నాకు. నా కార్ లాంచింగ్ రోజు సార్ వచ్చిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చేతుల మీదుగానే కార్ తీసుకోవడం జరిగింది ఆ రోజు. టోటల్ 1,21,533 రూపాయలు 1 year టోటల్ చేస్తే వచ్చింది. దాంట్లోకి వెళ్ళి 50,000 ఖర్చు అయింది, ఎక్స్పెన్సెస్ అయింది. ఓకే, మరి ఎంత వచ్చినట్టు? 70,000 వచ్చింది టోటల్ ఇన్కమ్. బట్ ఇప్పుడు రెండో సంవత్సరం చూద్దాం ఒకసారి. లాస్ట్ డిసెంబర్లో పే అవుట్ ఎంత ఉంది? 15,142 రూపాయలు ఉంది. నెక్స్ట్ మంత్లో ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే చాలామంది అలా అంటే 2,000 రూపాయలు తగ్గుతా సార్, లేకపోతే 1,000 రూపాయలు పెరుగుతుంది సార్. బట్ నా 1 month ఇన్కమ్ డిసెంబర్ 2018లో 15,000 అవుతే జనవరి 2018 నా ఇన్కమ్ 72,000 రూపాయలు, 72,000. ఎన్ని టైమ్స్ పెరిగింది? రియల్ ఈ చెక్ వచ్చిన రోజు అన్నం తినలే. నా జీవితంలో నా అకౌంట్కు అతిపెద్ద అమౌంట్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అయింది. ఏ రోజు చూడలేదు నేను. మీరు కూడా గమనించండి. మీరు ఈరోజు ఏదో జీవితంలో ఎక్కడనో జాబ్ చేస్తూ 20,000కో 15,000కో 12,000 రూపాయలకో మీరు జాబ్ చేస్తే వెస్టిజ్లో ఒకసారి ఆ ఇన్కమ్ డబల్ అయి పడ్డదనుకోండి, అదే మీకు జీవితాంతం గుర్తుంటుంది. ఇక్కడ 10 లక్షలు సంపాదించిన రోజు కూడా హ్యాపీనెస్ రాదు. ఈ హ్యాపీనెస్ నాకు జీవితాంతం గుర్తుంటుంది. 72,000 నా అకౌంట్లో పడ్డప్పుడు, 72,000 నా అకౌంట్లో పడితే ఆ రోజు ఫోన్ చేసిన నా అప్లైన్కి 72,000 అకౌంట్లో పడ్డాయి, డ్రా చేస్తున్నా, అడిగితే మళ్ళీ నయ్యేనా అని అడిగి నియ్యే తీసుకో అని చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ 91,831 రూపాయి 1 lakh క్రాస్ అయింది మార్చ్ 2019. 91,000 అప్ డౌన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, టెన్షన్ పడద్దు, భయపడద్దు. మీరు నిలబడండి. మీ అకౌంట్లో నెలకి 10 లక్షల రూపాయలు పడే రోజు ముందుంది. వెయిట్ చేయండి. 10 lakhs per month ఇన్కమ్. 91,000, 57,541 రూపీస్, 63,000, 65,000, 1,26,000. డబల్ అయింది. ఇక్కడ డబల్ అయింది. మరి తక్కువ వచ్చినప్పుడు మనకు ఎవరు ఇయ్యరు, ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎవరికి ఇవ్వంగా. బిజినెస్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. బిజినెస్ ఎక్కువ ఏ నెలలో వస్తే ఆ నెలలో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 1,46,000, 1,11,000, 1,32,000, 1,17,000. సెకండ్ ఇయర్ టోటల్ చేద్దాం. మీరు ఫస్ట్ చేస్తూ వెళ్ళిపోండి. 1 year తర్వాత టోటల్ చేయండి మీ ఇన్కమ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ టోటల్. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి గ్రోత్ అంత లేదు చూసుకోండి. మనం లాస్ట్ మంత్కి ఈ మంత్కి గ్రోత్ అంత లేదు చూస్తాం. కాకపోతే అటే ఫస్ట్ మంత్కి లాస్ట్ మంత్కి కాదు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి టోటల్ చూడండి. సెకండ్ ఇయర్లో 11,86,000. యావరేజ్గా నెలకు 1,00,000 రూపాయలు పడ్డదిగా. సార్ నో, యావరేజ్గా నెలకు 1,00,000 రూపాయలు పడ్డది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ టోటల్ చూద్దాం ఒకసారి. ఎంత ఇక్కడ ఇన్కమ్ ఎంత? 2,37,000, 23,000, 2,37,000. అయిపోయాయిగా. ఏడ్చుకుంటా కూర్చుంటారు ఇంటికాడగా. పోయింది మొత్తం, గంగలో కలిసింది. మై డే లీడర్స్, అది కరోనా టైం గుర్తుందా? 2020 ఏప్రిల్లో మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. ఏప్రిల్ 2020 అది. మాకు సెకండ్ కరోనాకు మాకు సంబంధం లేదు అసలు. 23,000. మరి 1,46,000కి వెళ్ళినటువంటి ఇన్కమ్ 23,000 వచ్చిందిగా. మేము ఆలోచించినాం, ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకపోతే 23,000 రూపీస్ వచ్చింది. ఆ రోజు కరోనా 45 రోజులు బయటకు వెళ్ళలే కదా. బయటకు వెళ్ళని టైంలో 23,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 59,000. నెక్స్ట్ 1,07,000. చూడండి, 1 నెలలో మళ్ళీ డబుల్ అయిపోయింది. 1,84,000, 2,16,000, 2 lakhs క్రాస్ అయింది. 2 lakhs సూపర్. 1,48,000,
1,25,000, 94,000, 1,47,000. థర్డ్ ఇయర్ టోటల్ చూద్దాం. ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి ఏమైనా పెరిగిందో లేదో చూద్దాం ఒకసారి. 14,31,000. ఆ కరోనా 45 రోజులు ఉన్నా కూడా ఇక్కడ యావరేజ్ టోటల్ చూస్తే 1,00,000 పైన వచ్చింది. చాలామంది జాబులు పోయినాయి కదా ఆ టైంలో. ఇన్కమ్స్ కూడా తగ్గించింది కదా. 20,000 ఇచ్చే వాళ్ళకు 12,000 ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. సార్ నో. మరి మన కంపెనీ ఆ టైంలో నిన్న గౌతమ్ పాల్ సార్ చెప్పిండు, ఆ రోజు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి టీం ఏదైతే సైడ్ వాల్యూమ్ రాకపోతే కొంచెం కష్టమవుతుంది వెస్టీజ్ మీద ఆధారపడ్డ వాళ్ళకి అని చెప్పేసి సైడ్ వాల్యూమ్ రానోళ్ళకు కూడా ఆ రోజు ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. చాలామంది మా డౌన్లైన్లో ఫోన్ చేసి, సార్ నేను క్వాలిఫై కాలే కానీ నాకు డబ్బులు వచ్చినాయి, నేను డ్యాన్స్ చేసాడు ఇంట్లో, నేను క్వాలిఫై కాలే కానీ నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఎంత ముందు చూపుతో మనం ఉన్నాం. నెక్స్ట్ 1,46,000, 1,40,000, 1,23,000, 1,15,000, 91,000, 1,79,000, 2,33,000, 2,16,000, 1,47,000, 1,38,000, 1,34,000, 1,23,000. ఫోర్త్ ఇయర్ ఒకసారి టోటల్ చూద్దాం. ఫోర్త్ ఇయర్ 17,90,000 రూపీస్. ఏం ఆలోచన చేస్తున్నాం మనం? మన ఆలోచన ఏముంది? ఆలోచన పెద్దగా చేయండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ నెక్స్ట్ మంత్కి ఈ మంత్కి తేడా చూడొద్దు. 1,76,000, 1,53,000, 1,38,000, 1,28,000, 1,30,000, 1,20,000. సార్ మీరు కూర్చోవాలా సార్? బాస్ హలో కూర్చో. 1,12,000, 1,60,000, 3 lakhs దాటింది. 3,10,000. సెప్టెంబర్ 2022 1,50,000, 1,92,000, 2 lakhs plus. ఫిఫ్త్ ఇయర్ టోటల్ 19,82,000. 19,82,000. రావు సప్పట్లు. మనకు పైసలు పడాలంతే, పని చేతి కానీ పైసలు పడాలి. 19 లక్షలు ఇన్కమ్ సార్ అదేమన్నా? ఇస్త్రీ చేసే పర్సన్ ఇక్కడ బాస్. 19 లక్షలు 10 సంవత్సరాలు పనిచేసినా 19 లక్షలు నేను సంపాదించలేను జీవితంలో. సార్ నో. ఒక్కటే ఇయర్లో వెస్టేజ్ నుంచి 19 అంటే 20 లక్షలు, 18,000 తక్కువ 20 లక్షలు. నెక్స్ట్ 2,73,000, 2,18,000, 2,23,000, 2,66,000, 2,12,000, 2 lakhs, 3,19,000. Wow. 3,67,000, 2,72,000, 2,99,000, 3,20,000, 3,77,000. ఇప్పుడు 6th ఇయర్ చూద్దాం. 6th ఇయర్ కంప్లీట్ అయ్యేసరికల్లా 6th ఇయర్ టోటల్ ఇన్కమ్ 30,61,000 రూపీస్. 30 లక్షలు. ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్ 5 month ఇన్కమ్ ఒకసారి చూద్దాం. 3,81,000, 3,58,000, 3,60,000. ఇది నేను లాస్ట్ మంత్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఏప్రిల్ మంత్ది నేను అక్కడ యాడ్ చేయలేదు. ఏప్రిల్ మంత్ది నేను యావరేజ్గా యాడ్ చేసుకున్నా. మే మంత్ అయితే మనకు రేపు వస్తుంది. లాస్ట్ 4 months ఇన్కమ్ మేది ఇంకా నేను యాడ్ చేయకుండా లాస్ట్ 4 months ఇన్కమ్ ఈ సంవత్సరంలో 14,50,000. 4 నెలల ఇన్కమ్. ఇప్పటి వరకు వెస్టేజ్లో టోటల్ అన్ని సంవత్సరాలది కలిపి ఇన్కమ్ ఎంత తీసుకున్నా అని చెప్పి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఏప్రిల్ వరకే, ఇంకా మేది దాంట్లో నేను యాడ్ చేయలేదు, 1,09,00,000 రూపాయలు తీసుకున్నాను నేను.
థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి ₹1,00,000 నెట్ చూసే కెపాసిటీ కూడా లేదు నేను ఉన్నటువంటి వాతావరణంలో. అలాంటిది ₹1,00,00,000 నా జీవితంలోకి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా జీవితంలోకి వచ్చిన మనీకి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇస్తే తీసుకుందామని ఆలోచిస్తారు. రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్స్, రైతు బంధు, ఇంకా రాలే, అది రాలే, ఇది రాలేదు. అర్థమవుతుందా? ఇస్తే తీసుకోవడం గురించి ఆలోచన మానేయండి. ఫస్ట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు, నేను ఇచ్చే వ్యక్తి అనే ఆలోచన స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్. వెస్టిజ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం ట్యాక్స్ ఇస్తాం. అట్లా నా ట్యాక్స్ ఇప్పటి వరకు ₹5,45,000 నేను గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చిన. మై డే లీడర్స్, నేను రియల్గా చెప్తున్నా, ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి నేను ఏ లోన్ తీసుకోలేదు, సబ్సిడీ లోన్. ఇప్పటి వరకు నేను తిరగలేదు, నాకు అలవాటు లేదు. నాకు ఫస్ట్ అయితే ఒకటి. రెండవది, రేషన్ కార్డు ఉండే తీసేసిన దాన్ని. గ్యాస్ సబ్సిడీ ఉండే క్యాన్సిల్ చేసుకున్నా, నాకు అవసరం లేదు, నేనే ఇస్తా, నాకు వద్దు, నేనే గవర్నమెంట్కి ఇస్తా. ఆ కోణంలో మీరు ఆలోచన స్టార్ట్ చేయండి. మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫారెన్ ట్రిప్స్ ప్రతి 6 monthsకి ఒకసారి ఇప్పటి వరకు 12 ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి. అప్పులలో ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రిప్స్కి వచ్చిన డబ్బంతా కూడా నేను అప్పు తీర్చుకోవడం జరిగింది. 2 కార్లు వచ్చినాయి, 2 cars. థ్యాంక్ యూ సో మచ్ గ్రాండ్ విటారా, ఐ లవ్ యూ గ్రాండ్ విటారా. మస్తు ఉంటుంది కారు, తెలుసా? కారు, ఆ కారు అందమే వేరు, తెలుసా? ఒక్కసారి మీరు కారుని టచ్ చేయండి, కారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, తెలుసా? ఒక్కసారి కారుని టచ్ చేయండి మీరు. అంటే స్టార్ డైరెక్టర్ అయ్యి కారు తీయండి. మీ గోల్ స్టార్. ఫస్ట్ స్టెప్లో మీ గోల్ స్టార్ అయి ఉండాలా. మీరు స్టార్ని టచ్ చేస్తే స్టార్ ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ కారు. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి సొంత ఇల్లు లేదు. మా ఇల్లు ఎట్లుంటుందంటే ఒకటే రూమ్ ఉంటుంది. తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, చెల్లి, 5 ఒక్కటే రూమ్లో. అదే బెడ్రూమ్, అదే హాల్, అదే కిచెన్. అలాంటి రూమ్లో పెరిగి తమ్మునికి పెళ్ళయింది, చెల్లికి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. చెల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వేరే దగ్గర ఉంటుండు, నేను వేరే దగ్గర ఉంటుండా. ఆ రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మ నాన్న ఉంటారు. అంటే ఇల్లు లేని వ్యక్తి నేను. అలాంటిది థ్యాంక్ యూ సో మచ్, మొన్న ₹40 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్లో 40 లక్షలు ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ట్రిపుల్ బెడ్రూమ్, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా జీవితంలోకి వచ్చిన వీటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్లో ఎంతవరకు మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది? ఎంతవరకు లిమిట్ ఉంది? అన్లిమిటెడా? లిమిట్ లేదా? నిజమా? వావ్. అంటే ఆకాశమే హద్దు కదా, దూసుకొని ఓడే. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఆకాశమే హద్దున్నటువంటి ఈ బిజినెస్లో ఎంతమంది చూసి రీజన్ ఏంది? ఆ రీజన్ చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. నేను మీకు ఆ సీక్రెట్ చెప్తా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు మీరు బూట్ క్యాంప్కి వచ్చింది కదా, 100% మీరు నెలకు 10 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ రీజన్ చెప్తాను నేను. మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ అవేర్నెస్ లేదు సార్ జనాలకి, సార్ భయం సార్, మాట్లాడడం భయం సార్, ఓపిక లేదు సార్. చెప్తున్నారు కదా, ఎవరిది వాళ్ళు చెప్తున్నారు. స్టార్ట్ అయింది అక్కడ, బరాబర్ స్టార్ట్ అయిందిగా. సార్ ఇది లేదు సార్, అది లేదు సార్.
డబ్బులు తగ్గుతాయి పెరుగుతాయి సార్, నా వల్ల కాదు సార్, ఈ నెల 10,000 వస్తే నెక్స్ట్ మంత్ 2,000 వస్తాయేమో, ఇది ఇడిచి పెడితే మళ్ళీ ఎట్లా, నా బతుకాగం అవుతుంది. ఇంకొంతమంది చెప్తారు గోల్స్ లేకపోవడం ద్వారా పోతున్నారు సార్. ట్రస్ట్, నమ్మకం లేదు సార్, అందుకే జనాలు వెళ్ళిపోతున్నారు సార్. సపోర్ట్ లేదు సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు సార్, ఇట అప్పులని సపోర్ట్ చేస్తలేరు సార్, ఇంటికాడ సపోర్ట్ చేస్తలేరు సార్, అందుకే వెళ్ళిపోతున్నారు సార్. కరెక్టేనా? చేతి లేపండి ఒకసారి, కరెక్టేనా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేతి లేపాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మీ అందరిది తప్పే సార్. మ్యూజిక్ వద్దు సార్, మ్యూజిక్ అస్సలు పెట్టకండి. ఓకే, లవ్ యూ. ఎందుకు వెళ్ళిపోతుందంటే జనాల దగ్గర నో అనే మాట వినడానికి ధైర్యం లేకపోవడం ద్వారా, కేవలం నో, నేను ఈ బిజినెస్ చేస్తే నో అంటారేమో, నేను వేస్ట్ అయిపోతా, నా మాట ఎవరు వినరు, రిజెక్షన్స్ని తట్టుకునే ఒక కెపాసిటీ లేకపోవడం ద్వారా, రిజెక్షన్స్ మీద అసలు అవగాహన లేకపోవడం ద్వారా. అసలు తెలుసా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటేనే రిజెక్షన్ బిజినెస్. మైండ్లో వేసుకోండి ఫస్ట్. ఏ బిజినెస్ మనది? ఏ బిజినెస్? గట్టి చెప్పండి, ఏ బిజినెస్? రిజెక్షన్ బిజినెస్. యార్, నువ్వు ఆల్రెడీ రిజెక్షన్ బిజినెస్లోకి వచ్చినావు. నువ్వు ఎవరితో మాట్లాడినా రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ దాన్ని జీర్ణించుకో, అలవాటు చేసుకో. ఎట్లా అలవాటు చేసుకోవాలి చెప్పనా? ఒక అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్ళిండు, పెళ్లి సంబంధం. అమ్మాయి రిజెక్ట్ చేసింది. పెళ్లి చేసుకోవేగా, పెళ్లి చేసుకుంటావో చేసుకోవా, మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తావా ఇలా చూడడానికి? అర్థం కాలే. అబ్బాయి అమ్మాయిని చూడడానికి పోయింది, అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఇక అయిపోయింది, ఇక నేను పెళ్లి చేసుకుని అంటావు, అమ్మ నాన్నతో చెప్పేస్తారా? పోనీ అబ్బాయి అమ్మాయిని రిజెక్ట్ చేసిండు, మళ్ళీ ఇంకొక అబ్బాయిని చూడరా? అర్థమవుతుందా? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది రిజెక్షన్ బిజినెస్. నువ్వు నెక్స్ట్కి వెళ్తూనే ఉండాలి. అదొక్కటి మీరు అర్థం చేసుకోగలిగితే, సార్ నేను వాళ్ళకి పోయి చెప్తే నో అంటే ఎట్లా, వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఎట్లా? ఒక పర్సన్ ఏదో కొంచెం మూడ్ ఆఫ్ అయిందని చెప్పేసి ఒక పార్క్లో పోయి కూర్చున్నాడు. పార్క్ వాతావరణం కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కొంచెం దూరం నుంచి ఒక ఆమె వాళ్ళ పాపని ఆడిపిస్తూ కనిపించింది. ఈయనకేమనిపించిందంటే, నాకు తెలిసిన ఆమె లాగానే ఉంది, కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ మొహం కానీ అలానే ఉంది అని చెప్పేసి కూర్చున్న ప్లేస్ నుంచి మెల్లగా ఆమె వైపు నడవడం స్టార్ట్ చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళిద్దరు క్లాస్మేట్, డిగ్రీలో క్లాస్మేట్స్. డిగ్రీలో క్లాస్మేట్స్. బాగున్నావా, ఎట్లున్నావా అని చెప్పేసి ఇద్దరు పలకరించుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత వాళ్ళ పాప వాళ్ళ మమ్మీని అడిగింది, మమ్మీ ఎవరైనా. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతురికి ఏం చెప్పిందంటే, బిడ్డ ఆయన చెప్పి ఉంటే నీకు డాడీ అయి ఉండేది, చెప్పకుండా ఇప్పుడు నీకు అంకుల్ అయిండు అని చెప్పింది. ఈయన ఆమెను ఇష్టపడ్డాడు డిగ్రీలో, ఆమె ఈయనని ఇష్టపడ్డది డిగ్రీలో. కానీ ఒకరినొకరు చెప్తే ఏడనో అంటారు అని చెప్పి భయపడి చెప్పలే. కాలేజ్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరికి. ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా మీ టీంలోకి రావాలనో లేకపోతే ఏదో ఉంటుంది, మోమాట ఉంటుంది వాళ్ళకి, చెప్తే నో అంటారేమో అని చెప్పేసి మీరు చెప్పకుండా కనుక వదిలేస్తే ఆలోచించండి. చెప్పి నాన్న అవుతారా, చెప్పకుండా అంకుల్గా ఉండిపోతారా, మీ ఇష్టం. ఒక సక్సెస్ అయిన పర్సన్ని ఇంటర్వ్యూ చేస్తే, ఒక సక్సెస్ అయిన పర్సన్
చాలా తక్కువ ఏజ్లో ఎక్కువ డబ్బులు సంపాదించేసి బిజినెస్లో బాగా సక్సెస్ అయిన పర్సన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ మీ సక్సెస్కి కారణం ఏంది సార్ అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను రైట్ డిసిజన్ తీసుకున్నా అన్నాడు. ఏమన్నాడు? నా సక్సెస్కి కారణం రైట్ డిసిజన్ అన్నాడు. సార్ రైట్ డిసిజన్స్ మీరు ఎలా తీసుకున్నారు సార్ అని అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఏమన్నాడు? మీ సక్సెస్కి కారణం ఏమంటే రైట్ డిసిజన్స్ అన్నాడు. రైట్ డిసిజన్స్ మీరు ఎలా తీసుకోగలిగారు సార్ అంటే ఎక్స్పీరియన్స్ అన్నాడు, అనుభవం అన్నాడు. సార్ ఆ అనుభవం మీకు ఎలా వచ్చింది సార్ అంటే రాంగ్ డిసిజన్స్ అన్నాడు. ఫస్ట్ నేను ఒక డిసిజన్ తీసుకుంటా, అది రాంగా రైటా కాదు. ఫస్ట్ నేను ఒక డిసిజన్ తీసుకుంటా, రైట్ అయితే హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అని ముందుకెళ్తా, రాంగ్ అయితే నేర్చుకొని ముందుకెళ్తా, ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అనుభవం నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు, మార్కెట్లోకి వెళ్ళి పని చేస్తే వస్తుంది. రిజెక్షన్స్ నువ్వు ఫేస్ చేస్తే ఎవరి దగ్గర ఏం మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనే ఒక అనుభవం మీకు వస్తుంది. నాకు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికి చెప్పా, అట్లయితుంది. ఎక్స్పీరియన్స్. పెన్ను పేపర్ తీసుకోండి. ఇంకోసారి ప్లే చేయాలి. అది అర్థమైందిగా? చెప్తున్నా రాసుకోండి. ఈ బిజినెస్లో మీరు విఎంసీఎం మెంబర్ కావాలా? సార్ నో. ఎంతమంది విఎంసీఎం మెంబర్ కావాలా? నేను కూడా. థ్యాంక్ యూ. రాజకుమార్ సార్ వద్దా? రైట్. 10 ఇంపార్టెంట్ పాయింట్స్. నాకు ఈ అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 10 పాయింట్స్ చెప్పడానికి నేను ఈ అవకాశం తీసుకున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, టీమ్ బిల్డింగ్. రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఈజ్ టీమ్ బిల్డింగ్. రాజకుమార్ సార్ ల్యాప్టాప్ కూడా తీసిండి, రాసుకోండి సార్. ఫస్ట్ పాయింట్ ఈజ్ టీమ్ బిల్డింగ్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పాటించాల్సిందే మీరు. సెకండ్ పాయింట్ ఈజ్ టీమ్ బిల్డింగ్. థర్డ్ పాయింట్ టీమ్ బిల్డింగ్. ఫోర్త్ పాయింట్ టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్. మీరు విఎంసీఎం మెంబర్ కావాలంటే కేవలం మీరు టీమే బిల్డ్ చేయాలి, ఏం అవసరం లేదు. టీమ్ బిల్డింగ్ చేస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్. రాసుకున్నారా? 10 పాయింట్స్ రాసుకున్నారా? అయిపోయినాయా? అదే సీక్రెట్ తెలుస్తలేదు మీకు. డబ్బులు వస్తలేవు, ప్రమోషన్ వస్తలేదు. ఏం చేస్తున్నారు మీరు? డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. 10వ తారీఖు వస్తుంది, రేపు ఎంత పడుతుంది? ఏం పడుతుంది? టీం యాడ్ ఉన్నది నీ దగ్గర? టీం ఉన్నదా బిడ్డ? లేదు కదా. ఫస్ట్ టీం బిల్డ్ అయ్యి డబ్బులు ఫ్లో అవుతాయి.
ఇక్కడ ఎవరన్నా ఆర్మీ మ్యాన్స్, ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు ఎవరన్నా? ఇంకెవరు ఉన్నారో రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు, సార్ ఉరుకు సార్, అయ్యో నువ్వు షూ వేసుకునేంత వరకు ఎట్లా సార్, ఇక్కడ జల్ది రావాలి, ఉరకాలే, ఆగో ఉరుకు, నువ్వు ఆర్మీ కదా. మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీకి అండ్ రైతులకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చేయాల్సిందే, రైట్? రైతులు ఎంతమంది ఉన్నారని అడిగితే మొత్తం వస్తారు స్టేజ్ మీదకి, అందుకే అడగలేదు. వాళ్ళకు ఒకసారి పాదాభివందనాలు నా తరపున. నాకైతే ఆర్మీ అంటే చాలా ఇష్టం. రీజన్ ఏంటంటే, నేను ఆర్మీ మ్యాన్ అవుదామని చెప్పేసి బాగా ట్రై చేసిన. నాకు ఫిజికల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, నేను చెప్తే కానీ ఎవరికి తెలియదు. నాకు ఒక కాలు అనేది, లెగ్ అనేది కరెక్ట్ ఉండే. నేను నడుస్తున్నప్పుడు చూడొచ్చు మీరు, నాకు ఒక లోపం ఉంది నా బాడీలో. నేను నడుస్తున్నప్పుడు వెనక నుంచి కరెక్ట్ చూస్తే తెలుస్తుంది. పవన్ సార్ ఒకసారి గుర్తుపట్టింది నన్ను, ఏమైందని. పోలియో ఉంది నాకు, చిన్నప్పుడు పోలియో వచ్చింది 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. మన బాడీలో ఒక లోపం ఉంటే దేవుడు మనకు 100 రెట్ల శక్తిని ఎక్కువ ఇస్తాడు, ఒక్క లోపం ఉంటే. బట్ అది నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఆర్మీ అవ్వడం గోల్ ఉండే, బట్ ఆర్మీ కాలేకపోయినా. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుంచి చేస్తుండ్రు బిజినెస్ని? నేను, మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చేసి అశోక్ రావు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాది 109 రూపాయలు. హైయెస్ట్ ఎంత? 45,952 రూపాయలు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్మీ రిటైర్డ్ మన దాంట్లోకి వచ్చిండు, 45,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు, దేశ సేవ చేసి వచ్చిండు. మీకు విషయం తెలుసా, మనం కూడా దేశ సేవ చేస్తున్నాం. మన దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపుతున్నాం అండ్ ఇల్నెస్ని మనం తీసేస్తున్నాం. రోగాల బారిన పడే ఫ్యామిలీలని మనం కాపాడుతున్నాం. ఎసార్నో అంటే ఆర్మీ వాళ్ళు ఎట్లయితే దేశ సేవ బార్డర్లో ఉండి చేస్తున్నామో, మనం లోపల నుండి చేస్తున్నాం అంతే. మనం కూడా ఆర్మీయే. దేవుడు నీకు అదేద్దు బాబు, దేవుడు ఏమన్నాడంటే, నీకు దేశ సేవ చేయాలని ఉంది కదా, ఆ దేశ సేవ వేరే వాళ్ళు చేస్తారు, నీది వేరు ఉంది, నువ్వు ఇట్రా అయినా పడేసిండు వెస్టేజ్లా. ఇది కూడా దేశ సేవనే. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా పర్సనల్ గోల్. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు మా టీం గోల్ చెప్పిన, 2025 వరకు 1000 మందికి కార్లు వచ్చే వాళ్ళని తయారు చేయాలా, 1000 మందిని నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళని తయారు చేయాలా. ఇది మా టీం గోల్, ఇది నా పర్సనల్ గోల్. మా మిస్సెస్ నేను కూర్చొని తీసుకున్న డిసిజన్, నేను సింగిల్గా తీసుకున్న డిసిజన్ కాదు ఇది. మై పర్సనల్ గోల్, మన దేశ ఆర్మీకి, భారతదేశ ఆర్మీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వాలి. నా జీవిత లక్ష్యం 100 కోట్లు, 100 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వాలి. ఇచ్చే గోల్ పెట్టండి. మీ ఊరికి కానీ, మీ మండలానికి కానీ, మీ రాష్ట్రానికి కానీ, మీ దేశానికి కానీ, మన దేశానికి కానీ ఇచ్చే ఒక గోల్ని పెడితే, ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తే మనకి ఇవ్వడానికి దేవుడు ప్లాన్ చేస్తాడు. అర్థమవుతుందా? మనం తీసుకోవడానికి ప్లాన్ చేస్తే, ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు ఇచ్చి ఆ డబ్బుని మన దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ప్లాన్ చేస్తాడు. అర్థమవుతుందా? మనం ఎక్కడుండాలా? వెస్టిజ్లో ఉంటే ఆల్రెడీ ఇస్తున్నట్టే కదా, మళ్ళా సబ్సిడీలని, ఆ లోన్ అని. మన వాళ్ళు విచిత్రంగా ఉంటారు తెలుసా, వెస్టిజ్లో పనిచేసి కూడా రేషన్ కార్డు దుకాణం కాడ పోయి లైన్ కడతారు. ఏంది నాకు అర్థం కాదు. వెస్టిజ్లో పనిచేస్తున్నాం, ఏమైనా గవర్నమెంట్ స్కీమ్లు పెట్టి సబ్సిడీలు ఏమన్నా ఇస్తా అంటే 1,30,000 సబ్సిడీ అనగానే నెల రోజులు అన్న తిరిగేస్తారు. నెల రోజులు ఈ టీం అంతా పోతుంది, కథం కోల్. నెల రోజులు అన్న తిరుగుతారు. 30,000 ఆఫ్టర్ ఆల్ 30,000 ఐసా యార్. మర్చిపోండి, మన థాట్ని మార్చండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సదా మీ సేవలో. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.